ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్నారు ఎంపీ గురుమూర్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, పాశవికంగా దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు గురుమూర్తి. వాళ్ళ మీదే దాడులు చేయడం, వాళ్ళ మీదే కేసులు పెట్టేయడం, వాళ్ళకి ఎవరైతే గొంతు విప్పి మాట్లాడుతున్నారో, అన్యాయాలను ఎదిరిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేయడం, అణిచివేయడం, జైల్లో వేసేయడం. చుండూరు దగ్గర నుంచి, కారంచేడు దగ్గర నుంచి, అలాగే ఈరోజు తెనాలి సంఘటన దగ్గర నుంచి, చీరాల సంఘటన దగ్గర నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరికీ తోడుగా ఉండి అన్యాయాలని ఖచ్చితంగా ఎదురిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పోరాటం జరుగుతుంది.